చౌడు తప్ప మిగతా అన్ని నెలల్లో జాగ్రత్తగా చేసుకోగలిగితే వర్కౌట్ అవుతది. వచ్చేసి 6 వెరైటీస్ ఇప్పుడు ఇది తెచ్చినాను. ఆ ఎంతవరకు 6 వెరైటీస్‌లో ఒక 5 వెరైటీస్ ₹50 పెట్టి తెచ్చాను. సో, ఒక వెరైటీ ₹75 పెట్టాను. అయితే మోర్ దెన్ 2 ఇయర్స్ అయితే ఫైన్ అండి ప్లాంటేషన్‌కి. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నది మనపల్లి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కందుకూరు నుంచి పొన్నలూరు వెళ్ళేటువంటి దారిలో డ్రాగన్ ఫ్రూట్ తోట 1.5 ఎకరాలో వేసి ఆహ్, పండిస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట వేసి దాదాపుగా 1 ఇయర్ అవ్వొస్తుంది. ఇప్పుడు ఫస్ట్ క్రాప్ అయితే వస్తూ ఉంది. మొత్తం కూడా సేంద్రియ పద్ధతిలో దీన్ని పండిస్తూ ఉన్నారు. అన్న పేరు మహేష్. జాబ్ చేస్తూనే ఈ విధంగా మంచి ఫుడ్, మంచి ఫ్రూట్స్ సేంద్రియ పద్ధతిలో పండించి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో దీన్నైతే స్టార్ట్ చేశామని చెప్తున్నారు. ఈ తోట ముందే దీనికి సంబంధించి ఫ్రూట్స్ అవి సేల్ చేసేదానికి ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా వేసుకొని అక్కడే పెట్టి సేల్ చేస్తున్నారు. అసలు ఈ తోట ఏ విధంగా స్టార్ట్ చేశారు? మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ప్రెజెంట్ మనకి ఏదైతే ఇక్కడ నాటున్నారో ఈ పద్ధతిలో నాటడం వలన ఏ విధంగా ఉపయోగకరం? అలాగే సంవత్సరానికి ఎంత పంట వస్తుంది? దానివల్ల ఎంత లాభం వస్తుంది? ఇలాంటి మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం అన్నని. ఎగ్జాక్ట్‌గా మనకి ఈ తోట ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎగ్జాక్ట్‌గా అండి లాస్ట్ ఇయర్ జూలై 23. సో, ఇంకొక 1 డే ఉంది 1 ఇయర్ కంప్లీట్ అవ్వడానికి. సో, ఎగ్జాక్ట్‌గా 365 డేస్ అయింది. సో, ప్రెజెంట్ అయితే కాపు స్టార్ట్ అయింది ఇప్పుడే జస్ట్. సో, ఇంకా ఫస్ట్ కటింగ్ కూడా జరగలేదు. సో, మేబీ 1 ఆర్ 2 డేస్‌లో కటింగ్ చేయబోతున్నామండి. దీనికి ముందు ఏమన్నా దీని గురించి అవగాహన ఉందా? లేకుంటే ఎలా స్టార్ట్ చేశారండి దీన్ని? సో, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ రీసెర్చ్ చేశాను. సో, లాస్ట్ కోవిడ్ టైమ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్. సో, 1 ఇయర్ రీసెర్చ్ చేశాను. ఆల్మోస్ట్ 10-15 ఫార్మ్స్ విజిట్ చేసి, సో, ఫీడ్‌బ్యాక్ తీసుకొని, సో, దీనిలో చేయొచ్చు అనుకోని నేను దిగానండి దీంట్లో. ఈ మొక్కలు ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దీనికి అంటే విత్తనాలు ఉంటాయా? లేకుంటే డైరెక్ట్‌గా ప్లాంట్ కటింగ్ చేసుకొని తీసుకొచ్చి నాటడమేనా? సో, విత్తనాలు కూడా చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ టూ లెంతీ ప్రాసెస్ అది. సో, మనకి స్టెమ్స్ ద్వారానే 99% ఫార్మర్స్ స్టెమ్ ద్వారానే వెళ్తున్నారు. సో, అలాగే మన స్టెమ్ విత్ రూట్స్ తీసుకొచ్చినాము. సో, అలా జరిగిందండి. స్టెమ్ విత్ రూట్స్ మనకి అవైలబిలిటీ దొరుకుతాయి బయట? దొరుకుతాయండి. సో, మనం ముందుగా పోయేసి మనకు నచ్చిన ఫార్మ్‌కి వెళ్లి విజిట్ చేసుకొని, తర్వాత వాళ్ళకి ఆర్డర్ ఇచ్చామంటే వాళ్ళు రెడీ చేసి పెడతారు. వితిన్ 45 డేస్ అండ్ వితిన్ 2 మంత్స్‌లో మనకి రెడీ చేసి ఇస్తారు మనకి. అంటే ఇప్పుడు ఆ స్టెమ్ ఎన్ని సంవత్సరాలు, ఎంత వయసు కలిగినటువంటి స్టెమ్ మీరు తీసుకొచ్చారు? సో, నేను మోర్ దెన్ చెప్పడానికేమో 3 ఇయర్స్ అంటున్నారు. బట్ అయితే మోర్ దెన్ 2 ఇయర్స్ అయితే ఫైన్ అండి ప్లాంటేషన్‌కి. సో, మళ్ళా 2 సంవత్సరాల లోపైతే మాత్రము బట్ అయితే సజెషబుల్ కాదు. సో, మోర్ దెన్ 2 ఇయర్స్ అయితే మాత్రము ప్లాంటేషన్‌కి అయితే వర్కౌట్ అవుతుంది. వితిన్ 1 ఇయర్‌లో ఫ్రూట్ తీయడానికి. సో, అలా అండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏ రకం? అంటే దీంట్లో మనకి యెల్లో ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉంది, ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి గదా! మీరు ఏ రకం తీసుకున్నారు? సో, మనం వేసింది మొత్తము ఆల్ రెడ్ కలర్స్ అండి. లోపల రెడ్ అవుట్‌లెట్ వచ్చేసి రెడ్ ఉంటుంది. ఇన్‌సైడ్ పింక్ అండ్ రెడ్. సో, పల్ప్ మాత్రం ఓన్లీ రెడ్ అండ్ పింక్. సో, మనమైతే వైట్ వేయలేదు. ప్లస్ యెల్లో ఫ్రూట్ అంటున్నారు. ఆ యెల్లో ఫ్రూట్ అనేది రేర్ చాలా తక్కువ పండిస్తారు. దట్ టూ టెంపరేచర్ వెరీ లెస్ ఉంటే గాని ఆ ఫ్రూట్‌నైతే మనం చేయలేము. సో, మాకున్న టెంపరేచర్‌కి ఆ ఫ్రూట్ వర్కౌట్ కాదు కాబట్టి మేము ఆల్ రెడ్‌కెళ్ళాము. ఈవెన్ వైట్ గూడా కొంచెము మార్కెట్ నాకు నాకు తెలిసినంత వరకు మార్కెట్ తక్కువ. ఎక్కువ మంది లైక్ చేసే రెడ్, పింక్ లైక్ చేస్తున్నారు కాబట్టి మనం అంతా అదే ఇష్టం 100%. సో, నేనొచ్చేసి 6 వెరైటీస్ తెచ్చినాను. ఆ 6 వెరైటీస్‌లో ఒక 5 వెరైటీస్ ₹50 పెట్టి తెచ్చాను. సో, ఒక వెరైటీ ₹75 పెట్టాను. ఆ ఒక్క వెరైటీ ఏంటంటే జైన్ వెరైటీ. ఈ మధ్య బాగా వింటున్నారు జైన్ వెరైటీ అని. బట్ అయితే జైన్ వెరైటీ నేను కావాలని కోరి తెచ్చుకున్నాను. బట్ అయితే నేను దీనిలోనే నాకు స్టార్టింగ్‌లో లాస్ కూడా జరిగింది. సో, ప్లాంటేషన్ చేసిన తర్వాత మోర్టాలిటీ నాకు హెవీగా వచ్చింది కూడా జైన్‌లోనే వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి నాకు జైనే క్వాలిటీ అనిపించింది. ఎందుకంటే కంపేర్ టు అదర్ వెరైటీలో ఇది హీల్డింగ్ డబుల్ ఉంది. సో, ఇది మీరు చూసేది జైన్ వెరైటీ. మీరు గమనించండి. ఇది ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చూడండి. ఒకే ప్లాంట్‌కి ఇక్కడ చూడండి. ఒకే ప్లాంట్‌కి 3 ఫ్రూట్స్ వచ్చినాయి. సో, ఇలాగా డబుల్ హీల్డింగ్ అనేది ఉంది. సో, వాళ్ళు చెప్పిన ప్రకారము నేను విన్న ప్రకారం అయితే జైన్ వెరైటీ ఓలో మాత్రము హీల్డింగ్ అయితే ఎక్కువొస్తుంది కంపేర్ టు అదర్ వెరైటీస్‌లో. దీంతో పాటు మనము మొరకన్ రెడ్డు, తైవాన్ పింకు, జంబో రెడ్డు, అమెరికన్ బ్యూటీ, సియామ్ రెడ్డు. సో, ఈ విధంగా మనము మొత్తం 6 వెరైటీస్ ఏసాము. ఓన్లీ రెడ్ అండ్ పింకే ఏసాము. వైట్ గాని, సో, యెల్లో ఫ్రూట్ బయట మీకు కనిపించే యెల్లోది అది ఏమి లేదు. ఓన్లీ రెడ్. సో, ఈ రెడ్డే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో,
సో, అందుకని మనము మొత్తం రెడ్ వేయడం. ఇప్పుడు ఇది ఎంత టెంపరేచర్ వరకు తట్టుకోగలదు? మీరు రెడ్ ఎక్కువ టెంపరేచర్ తట్టుకోగలదని చెప్తున్నారు కదా! ఇది ఎంత వరకు? ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉంటుంది యాక్చువల్‌గా చూసుకుంటే? సో, రెడ్ టెంపరేచర్ ఏం కాదు. సో, నేను మొత్తము ఈ 1 ½ ఎకరాకి 9000 ప్లాంట్స్ వేశాను. సో, 9000లో 6 వెరైటీస్ ఏసాను. 6 వెరైటీ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ఒక మాక్సిమం టెంపరేచర్ ఫాలో అవుతుంది. సో, దీనిలో మాక్సిమము 42, 43 వరకు అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మోర్ దెన్ 42, 43 అయితే డెఫినిట్‌గా సో, వి నీడ్ టు టేక్ సమ్ ఏమంటారు ప్రికాషన్స్ తీసుకోవాలి సమ్మర్ టైమ్‌లో. సో, 100% అయితే తీసుకోవాలి. చాలామంది చెప్తారు గానీ, సమ్మర్‌లో అవసరం లేదని. నేను ఈ రీసెంట్‌గా చూసాను. లాస్ట్ ఇయర్ చెప్పిన వాళ్ళు మాకు సమ్మర్‌కి చాలా 45, 50 అంటున్నారు గానీ, అయన్నీ కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. బట్ అయితే మనదైతే 42, 43 వరకైతే మనం వితౌట్ ఏమి మెయింటెనెన్స్ లేకుండా అయితే వర్కౌట్ అవుతది. ఇప్పుడు ఈ మొక్కని మీరు తీసుకొచ్చేటప్పుడు ఎంత కాస్ట్ పడింది ఒక్కొక్క స్టెమ్? సో, ఇప్పుడు మనము మొత్తము 6 వెరైటీస్ ఏసాము. సో, నాకొచ్చేసి 5 వెరైటీస్ ఒక రేట్ పడింది. సో, ఈచ్ ప్లాంట్ నేను 50 రూపీస్ పెట్టి తెచ్చాను. సో, 1 ప్లాంట్ మాత్రము 15,000 ప్లాంట్ తెచ్చాను. అదొచ్చేసి నాకు 75 రూపీస్ పడింది. ఓన్లీ ప్లాంట్ రేట్. ఎక్స్‌ట్రా ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్స్‌ట్రా. సో, అదండి. సో, ఈ వన్స్ స్టెమ్ తీసుకొని డైరెక్ట్‌గా మనం భూమిలో నాటి వేయడమేనా? అంటే నాటే దాంట్లో కూడా మళ్ళీ ఎంత లోతులో నాటాలి ఇలాంటివేమన్నా? అలాగేం లేదండి. రూట్స్ జస్ట్ ఒక 2, 3 ఇంచెసే ఉంటది. సో, జనరల్‌గా మనం చ ఎలా చెప్పాలి? మనము చేత్తో జస్ట్ హోల్ చేసి చేసేయొచ్చండి. పెద్ద హోల్ తీయాల్సిన అవసరం లేదు. సో, ఇది గూడా ఏర్లేందంటే పైనే ఉంటుంది. సో, మేబీ ఒక ఆఫ్టర్ 5 ఇయర్స్ అయితే గాని ఒక 1 ఫీట్, 1 ½ ఫీట్ అయితే డెప్త్‌లోకి పోదు. సో, దీని రూట్ వ్యవస్థ అనేది జస్ట్ పైనే ఉంటుంది. ప్లాంట్ టచ్ చేస్తే జస్ట్ ఒక హాఫ్ ఫీట్‌లోనే రూట్ కనబడిపోతుంది. సో, ఇదేందంటే సో, ఎక్కువ అవసరం లేదు. లోతు అవసరం డెప్త్ అవసరం లేదు. సో, ఇప్పుడు నేను చాలా దగ్గరలో చూసినప్పుడు పర్టిక్యులర్‌గా ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసరికి ఇలాగా ఇక్కడ మీరేదైతే పోల్స్ ఏసారో, ఈ పోల్స్‌కి పైన ఒక రౌండ్ షేప్ ఏసి దానికి హోల్స్ పెట్టి, ఆ హోల్స్‌లో నుంచి ఇవి వచ్చే విధంగా చేసి దాని మీద ఫ్రూట్స్ అన్నీ కూడా కాసిస్తున్నారు. బట్ మీరు ఈ విధంగా తీసుకున్నారు. అంటే 3 లైన్స్ తీసుకున్నారు. సో, పోల్స్ ఏసేసి దానికి ఈ విధంగా 3 లైన్స్ ఈ ఐరన్ తీగ ఇచ్చేసి దాని మీద అల్లిస్తున్నారు. ఇది ఎందువల్ల ఇలాంటిది ప్లాన్ చేశారు? సో, ఇంతకుముందు స్టార్టింగ్‌లో డ్రాగన్ చేసేవాళ్ళేందంటే పోల్ అండ్ రింగ్ అని సిస్టమ్ ఉండేది. సో, దానికేందంటే జస్టు పోల్‌కి మాత్రమే 4 వైస్ 4 పక్కల 4 ప్లాంట్స్ మాత్రమే ప్లాంటేషన్ చేసేవాళ్ళు. సో, దానివల్ల ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకరాకి 500 పోల్స్ అని జస్ట్ కాలిక్యులేషన్ అది. మినిమమ్ కాలిక్యులేషను. సో, 500 పోల్స్‌కి ఇంటూ 4 అంటే ఒక ఈచ్ పోల్‌కి మనం 4 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసుకుంటాం. సో, అలాగా 2000 ప్లాంట్స్ అవుతాయి. ఇది ఈచ్ ఎకరాకి. సో, ఇదేందంటే లేటెస్ట్ ఈ మధ్య లాస్ట్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి ట్రెలిస్ మెథడ్ అని దీన్ని ఫాలో అవుతున్నారు. అంటే తక్కువ భూమిలో నంబర్ ఆఫ్ ప్లాంట్స్ హై డెన్సిటీలో పెంచడం వల్ల. సో, దీనికేందంటే జస్ట్ ఒక 1, 1 ½ ఫీట్ ఇప్పుడు మనం పోల్‌కి సైడ్‌లు పెడతాం. జస్ట్ అక్కడ ఎంత ఉంటుంది 6 ఇంచెసే అంటే గ్యాప్ ఉంటుంది. అది ప్లాన్ చేసుకొని ఇలా చేసుకోగలిగితే అదే 1 ఎకర్‌లో డబుల్ చేయొచ్చు. ఇప్పుడు పోలెన్ సిస్టమ్‌లో 200 ప్లాంట్స్ దీనికెళ్ళామంటే 4000, 5000 మాక్సిమం చేసుకోవచ్చు ఈచ్ ఎకర. సో, ఏందంటే ఫార్మర్‌కి గూడా ఈజీగా ఉంటుంది. తక్కువ ప్లేస్‌లో నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మనకి గ్రోత్ పెరుగుతుంది. ప్లస్ ఫ్రూట్స్ కూడా ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇది ట్రెల్లిస్ మెథడ్ దీనిలో వేసుకోగలిగితే సో, మనకి డబుల్ అవుతుంది. సో, దానికనేది మనం ఇది ప్రిఫర్ చేసాం. సో, ఎక్కువ ప్లాంట్స్ పడతాయి కాబట్టి ల్యాండ్‌లో ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. డిసడ్వాంటేజెస్ ఏం లేవు. ఏముండదండి. జస్ట్ ఒక ఈ ప్లాంట్‌కి 1 ఫీట్ మినిమమ్ 1 ఫీట్ పెట్టుకుంటే ఎటువంటి డిసీజ్ గూడా ఏం అవ్వదు. సో, ఇన్ కేస్ డిసీజ్ ఏందంటే మనం డైలీ మానిటర్ చేస్తుంటాము. ఏదైనా అయినప్పుడు దానికి తగ్గ మెడిసిన్ ఇచ్చుకుంటాము. ఒకవేళ హెవీగా ఉందంటే ఆ ప్లాంట్ రిమూవ్ చేసుకుంటే అది బెస్ట్. దీనికి కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయా? డిసీజెస్ ఎక్కువ సమ్మర్ బన్ జరిగినప్పుడు అదొకటి. ఎక్కువ రెయిన్స్ పడినప్పుడు సో, ఆబ్వియస్‌లీ వస్తుంటాయి. బట్ అయితే దానికి కొంతమంది ఇప్పుడు రీసెంట్‌గా ఏందంటే జస్టు దీనికి మెయిన్ ఏందంటే వాటర్ నిల్వ ఉండకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్. వాటర్ ఎప్పుడైతే నిలబడుతుందో ఆటోమేటిక్‌గా దీన్ని ఏమంటారు ఈ ప్లాంట్ మట్ట అనేది వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది. సో, దానివల్ల ఏంది వాటర్ ఎక్కువ స్టోరేజ్ అవ్వడం వల్ల అది ఎక్కువ తీసేసుకుంటుంది. ఎక్కువ తీసుకోవడం చెట్టు పాచిపోవడానికి ఛాన్స్ కాదు. అదే జరుగుతుంది. సో, దానివల్ల ఏందంటే మేము బోదేసాం. మీరు చూసుంటారు. బోదేసాము. బోదేసాం. సో, మనకి ఎంత రెయిన్ పడ్డా గూడా మనకి ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, ఎందుకంటే వాటర్ అక్కడ నిలబడదు. సో, దానివల్ల అయితే ప్లాంట్‌కయితే ప్రాబ్లమ్ ఉండదండి. సో, అది. సో, మినిమమ్ ఒక 1 ఫీట్ పెట్టుకొని మనం ఎన్ని ప్లాంట్ ఏసుకున్నా ప్రాబ్లమ్ అయితే ఏమి రాదు. ఇది కంప్లీట్‌గా నల్లరేగడి నేల. ఈ నల్లరేగడి నేలలో అంటే మనకి నార్మల్‌గా
నాకు తెలిసినంత వరకు దీంట్లో వాటర్ పడితే బాగా ఎక్కువ కుంగిపోవడం, ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ సమ్మర్ వచ్చే టైంకి పగుళ్ళు ఏర్పడి ఈ విధంగా జరుగుతుంటాయి. అంటే వాటర్ కంటెంట్ ఏం లేకుండా బట్ దాంట్లోకి ఆక్సిజన్ అవి ఎక్కువ పోవడం ఇలా చాలా యూజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఈ నల్లరేగడి నేల బాగా దీనికి సూటబుల్ అయిందా ఇప్పుడు మీరు అనుకున్నది? ఆ! ఇది నాకు తెలిసినంత వరకైతే ఒట్టి చౌడు తప్ప మిగతా అన్ని నేలల్లో జాగ్రత్తగా చేసుకోగలిగితే వర్కౌట్ అవుతది. సో, ఇప్పుడు ఇదంతా ఫుల్ బ్లాక్ సాయిల్ ఇది. సో, అందుకనే నేను బోధి లేపడం రీజన్ అయింది. ఇన్ కేస్ రెడ్ సాయిల్ అయితే మనం ఇంత రిస్క్ తీసుకో అవసరం లేదు. ఇది తీసుకోవడం వల్ల బెస్టే. బట్ రెడ్ సాయిల్ ఏందంటే వాటరు పీల్చుకునే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ నిలబడదు కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. బట్ బ్లాక్ సాయిల్‌లో 100% బోధి వేసుకుంటేనే గానీ ఏమంటారు భయం లేకుండా ఉంటుంది. సో, లేకపోతే వాటర్ డెఫినిట్‌గా ఎందుకంటే తొందరగా ఇంకదు. సో, ఇట్ విల్ టేక్ 1 ఆర్ 2 డేస్ తీసుకుంటుంది. గట్టి వర్షం పడిందంటే 1, 2 రోజులు పడుతది. సో, అందుకనేసి మనం ఇది వేసుకుంటే మంచిదండి. ఎవరైనా చేయాలనుకుంటే మాత్రము విత్ బోధి ఏసుకుంటే మాత్రము బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్లాంట్‌కి మధ్య 1 ఫీట్ గ్యాప్ పెట్టారు. అవునండి. తర్వాత ఈ బోధికి మధ్య ఎంత గ్యాప్? ఇది 10 ఫీట్ పెట్టామండి. సో, పోల్ టు పోల్ 10 ఫీట్ పెట్టాము. ఎందుకంటే రేపు ఫ్యూచర్ ట్రాక్టర్ తిరగడానికి సో, మధ్యలో ఏదన్నా దున్నుకోవాలన్నా గడ్డి పట్టినప్పుడు సో, మినిమమ్ ఒక 10 ఫీట్ అయితే మినిమమ్ మెయింటైన్ చేయాలి. పోల్ టు పోల్. సో, ఒక హాఫ్ ఫీట్ పోయినాక 9 ఫీట్ మధ్యలో ఉంటుంది కాబట్టి ట్రాక్టర్ ఫ్రీగా వెళ్ళొస్తుంటుంది. అందుకు. ఇప్పుడు ఈ పోల్‌కి మధ్య కూడా డిస్టెన్స్ పెట్టారా? ఎంత పెట్టారు? యాజ్ ఇట్ ఈజ్ అండి. అటు కూడా 10 పెట్టాను. సో, ఎటు చూసినా 10. సో, అది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది మాక్సిమం 10. ఏది పోల్ టు పోల్ మాక్సిమం 10 పెట్టుకుంటే సరిపోతాయి. మోర్ దెన్ 10 ఎళ్తే మనం రిస్క్ ఎందుకంటే హెవీ అయిపోతుంది లోడు. సో, 8-10 పెట్టుకుంటారు. బట్ నేనైతే 10 ఫీట్ పెట్టాను. సో, ఈ పోల్స్‌లో కొన్ని పోల్స్ ఈ విధంగా చిన్న పోల్స్ పెట్టారు. కొన్ని పోల్స్ వచ్చేసి పైన అంటే పందిర వేసుకునేదానికి అవకాశం ఉండే విధంగా పెట్టినట్టున్నారు. అవి ఏ పర్పస్ కోసం పెట్టినారు? సో, మనం ఏందంటే నా మధ్యలో ఒక 4 చిన్న పోల్లు తర్వాత పెద్ద పోల్ పెట్టాము. ఇదేంటంటే ఫ్యూచరు అంటే ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ అయితే నా ప్లాన్ ఉంది స్ప్రింక్లర్స్ పెట్టాలని. సో, నేను అబ్జర్వ్ చేసింది ఈ 1 ఇయర్‌లో ఏందంటే ఇవి రెయిన్ ఎఫెక్ట్‌కి తొందరగా రెస్పాండ్ అవుతున్నాయి. సో, డిపెండ్స్ ఆన్ ది రెయిన్ ఏమవుతుందంటే పూత అనేది ఎక్కువొస్తుంది. సో, నేనైతే అబ్జర్వ్ చేశాను. ప్రాక్టికల్‌గా నాకు ఎక్స్‌పీరియన్స్ ఈ 1 ఇయర్‌లో అది ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకు ముందుగా ఐడియా ఉంది. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దనేది నేను పెట్టి ఈ ఇయర్ అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రము స్ప్రింక్లర్ అరేంజ్ చేస్తే ఇన్ కేస్ మనకి సమ్మరు మేకి క్లోజ్ అవుతుంది. సో, ఆ టైంలో మనం యూజ్ చేసుకోగలిగితే మనం జూన్‌లోనే క్రాప్ తీయగలం. ఇప్పుడు జులై ఎండ్ వచ్చింది. సో, నేను ఫస్ట్ కటింగ్ ఇప్పుడు చేస్తున్నాను. సో, ఇన్ కేస్ నేను అది పెట్టుకొనుంటే మేబీ 1 ఇయర్ బిఫోరే నేను తీయగలిగుండుండేమో. సో, అది అందుకనే నేను ఇది ప్లాన్ చేశానండి. ఇది స్ప్రింక్లర్ పర్పస్ కోసము వేస్తున్నాము. స్ప్రింక్లర్ ఇన్ ద సెన్స్ ఫాగర్ సిస్టమ్ పెడదామని. సిస్టము అదేంటంటే మనము స్ప్రింక్లర్ ద్వారా వాటర్ ఇవ్వడం వల్ల ఏందంటే దానికి కూడా ఏంటంటే రెయిన్ ఎఫెక్ట్ అనేది ఫీల్ అవుతుంది. సో, ఆ రెయిన్ ఎఫెక్ట్ వల్ల ఏందంటే సో, పూత అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతది. సో, అదొకటి దట్టు సమ్మర్‌లో మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంటది. సో, ఏమంటారు ప్లాంట్ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయి ఉంటుంది. సో, ఆ టైంలో మనము రెయిన్ ఎఫెక్ట్ ఇవ్వగలిగితే అది స్ట్రెస్‌కి కొంచెము ఫ్రీ అవుతుంది. సో, అందుకని మనకి కాప్ అనేది తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, దీంట్లో మనం ఏమన్నా ఎక్కువ డిసీజెస్ ఫేస్ చేసేదానికి అవకాశం ఉంటుందా? ప్లస్ మీరు సేంద్రియ పద్ధతిలో కంప్లీట్‌గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామన్నారు. దీంట్లో ఏమన్నా డిసడ్వాంటేజెస్ మీకేమన్నా కనిపించినాయా? లేకుంటే ఫైనా? ఏవండీ నేనైతే 100% అయితే ఆర్గానిక్ చేస్తున్నాను. బట్ అయితే నేను ఓన్లీ ఇనిషియల్ స్టేజ్‌లో ప్లాంట్‌కి ఆహ్, అంటే దానికి ప్లాంటేషన్ జరిగినప్పుడు మనకి స్పాట్‌లో దానికి ఫుడ్ దొరకదు కాబట్టి స్టార్టింగ్ మేబీ 1 ఆర్ 2 టైమ్స్ జస్ట్ 3 పంతులు బలం కోసము. దానికి ఇన్‌స్టంట్ ఫుడ్ దొరకదు కాబట్టి నేను 1 ఆర్ 2 టైమ్స్ ఇవ్వగలిగాను. ఇవి ఇచ్చాను స్టార్టింగ్‌లో. దాని తర్వాత ఫుల్లీ ఆర్గానిక్. ఓన్లీ జీవామృతము. సో, దానికి సంబంధించిన జీవామృతము ఇంకా 1 ఆర్ 2 రకాల్స్ ఉన్నాయి. ఘన జీవామృతం అని. సో, ఇంకా వేస్ట్ డీకంపోజర్ అని. సో, ఇంకా ప్లస్ నేను వేస్టేజ్ ఫ్రూట్స్ కలెక్ట్ చేస్తాను. సో, కలెక్ట్ చేసి దాని నుంచి ఒక 2, 3 డేస్ ఒక 1 వీక్, 10 డేస్ దాన్ని మురగపెట్టి సో, దాన్ని డ్రిప్‌లో ఇవ్వడము. ఇలాగే మనం చేస్తున్నాం. రైట్ నౌ అయితే అదే మనం 100% అదే చూస్తున్నాం ఫస్ట్ నుంచి. లాస్ట్ టైమ్ నేను చూసాను. బనానాస్ కూడా తీసుకొచ్చి చేశారు. అది ఎలా ఇస్తారు మొత్తం ప్రాసెస్? సో, మనం వేస్టేజ్ బనానాస్ తీసుకొస్తాము. దానికి ప్లస్ మనం అడిషనల్‌గా బెల్లం కలుపుకుంటాము. సో, కలిపిన తర్వాత ఒక మినిమమ్ ఒక 1 వీక్. సో, మాక్సిమం ఒక 10 డేస్ పెట్టిన తర్వాత సో, దాని నుంచి వాటర్‌లో మిక్స్ చేసి సో, మనకు ఓపిక ఉండగలిగితే మనము ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం వాటర్‌లో డైరెక్ట్‌గా డ్రిప్ ఇచ్చుకుంటే మనకు అలా ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి ఆ డస్ట్‌ని డ్రిప్‌లో పడనీయదు కాబట్టి సో, అది ఇవ్వడం వల్ల ఏంటంటే దీనికి అడిషనల్‌గా ఫ్రూటు
టేస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ దానికి బనానా నంబర్ 1 అండి. అన్నీ ఇదేనే కాదు, ఏ చెట్టుకైనా సరే బనానా మిక్స్ చేసి ప్లస్ ఏదైనా షుగర్ అంటే లైక్ బెల్లం అది మిక్స్ చేసి ఇవ్వగలిగితే మాత్రం చెట్టు గ్రోత్ చాలా బాగుంటుంది. వచ్చే ఫ్రూట్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వేస్తున్నారు కదా మొత్తం కంప్లీట్గా, అంటే ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక హోల్ పెట్టి వదిలేస్తారు అలాగా. అవునండి. ప్లస్ ఇది మీరు బోర్ కూడా లేకుండా మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఇది యాక్చువల్‌గా ఆల్మోస్ట్ నేను మోర్ దెన్ 1 ఇయర్ దీని మీద నేను రీసెర్చ్ చేశాను. సో, దీనికి వాటర్ యూసేజ్ అనేది చాలా తక్కువ. సో, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నాది లీజ్ ల్యాండ్ ఇది. సో, ఇది మా బంధువులు, మా మామది. సో, నేను లీజ్‌కి తీసుకొని చేస్తున్నాను. సో, దీనికి ఇక్కడ పవర్ కనెక్షన్ లేదు. బోర్ పాయింట్ లేదు. దట్ నేను బోర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ వాటర్ అనేది ఈ సరౌండింగ్స్‌లో వాటర్ అనేది కొంచెము సాల్టీ. ఓకే. సో, అందుకని ఇది ఫుల్లీ సాల్ట్‌కి రెస్పాండ్ అవ్వదు. సో, గ్రోత్ తక్కువ ఉంటుంది. ఫ్రూట్స్ రావడం కూడా తక్కువ ఉంటుంది. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో, నేను కాలిక్యులేషన్ చేసుకున్నాను. సో, బోర్‌కి ప్లస్ పవర్ అన్నీ కాలిక్యులేషన్ చేసుకుంటే సో, ఈ ఊర్లోనే ట్రాక్టర్‌లో తెప్పించి మీకు అక్కడ సంప్ ఉంది. సో, అక్కడ డంప్ చేపిచ్చి నేను దీనికి వాటర్ ఎంత ఇవ్వాలో అంతవరకే నేను ఇస్తున్నాను. సో, రెయిన్ సీజన్‌లో వాటర్ అసలు ఇయ్యాల్సిన అవసరం లేదు. సో, ఒకసారి ఒక 1 అవర్ రెయిన్ పడిందంటే ఒక 15 డేస్ దీనికి వాటర్ అవసరం లేదు. సో, ఆ విధంగా నేను కాలిక్యులేషన్ చేసుకున్నాను. యేసుకొని ఇదైతే నేను మొదలుపెట్టాను. నాకు కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి వితౌట్ బోరు నేను దిగి చేస్తున్నాను. ఓకే. అది సక్సెస్ అయ్యారు. యాహ్! ఈ 1 ఇయర్‌లో అయితే నాకు ఎక్కడైతే ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు చూసారు కదా! హీల్డింగ్ గాని, ఫ్రూట్ గాని ఇప్పటిదాకా వితౌట్ బోరు. సో, నా కాలిక్యులేషన్ అంటే నేను వీక్లీ 2 టైమ్స్ నేను వాటర్ ఇస్తున్నాను. జస్ట్ నా కాలిక్యులేషన్ 2 ట్యాంకర్స్, 3 ట్యాంకర్స్ డిపెండ్స్ ఆన్ ది నంబర్ ఆఫ్ ప్లాంట్స్‌ని బట్టి మనము ప్లాన్ చేసుకొని నా కాలిక్యులేషన్ అయితే వర్కౌట్ అవుతుంది. నాకైతే ఎక్కడ నాకు ఎక్సెస్ పోతుంది, హ్యూజ్ ఎక్స్‌పెన్సెస్ అవుతుందని వాటర్‌కి ఎస్పెషల్లీ అని నాకెక్కడ అనిపించలేదు. సో, ప్రెజెంట్ అయితే మాత్రము నేను అనుకున్న కాలిక్యులేషన్ ప్రకారం నేను మెయింటైన్ చేస్తున్నాను. అది మెయిన్ ఏంటంటే వాటర్ మేనేజ్‌మెంట్ మనం ప్లాన్ చేసుకుంటే 100% వర్కౌట్ అవుతుంది. వితౌట్ బోర్. ప్లస్ ఇది మీరు స్టెమ్ స్టార్టింగ్‌లో తీసుకొచ్చినప్పుడు అంటే ఒక మూర హైట్ ఉంటుందా? అవునండి. ఒక మూర హైట్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు ఇది ఎంత హైట్ పెట్టినారండి? సో, ఇదొచ్చేసి యాక్చువల్‌గా ఈ పోల్ వచ్చేసి 7 ఫీట్ పోల్ ఇది. సో, లోపలికి డెప్త్ వచ్చేసి 2 ఫీట్ డెప్త్ ఉంటుంది. పైన వచ్చేసి 5 ఫీట్ ఉంటుంది. సో, ఇక్కడ నుంచి జస్ట్ 6 ఇంచెస్ ఇది ఉంటుంది హోల్. సో, రఫ్‌గా 4.5 టు 5 ఫీట్ హైట్‌లో మనము వైరు అనేది ఏయడం జరిగింది. సో, కింద నుంచి భూమి నుంచి 5 ఫీట్ 4.5 సో, హైట్‌లో మనము ప్లాంట్ అంతవరకు పంపించున్నాము. అక్కడి నుంచి మనం అనేది స్టెమ్స్ అనేది ఇచ్చేస్తాం. ఇది ఈ 5 ఫీట్ హైట్ వచ్చేదానికి ఎన్ని రోజులు పట్టింది? ఇక్కడ కింద నుంచి మీరేసిన స్టెమ్ నుంచి 5 ఫీట్ హైట్ వచ్చి ఈ తీగల మీద వచ్చేదానికి ఎంత టైం పట్టింది మీకు? సో, ఈ తీగల మీదకి మనకి 4 టు 5 మంత్స్ లోపు మనకి తీగ టచ్ అవుతుందండి. తీగ టచ్ అయిన తర్వాత మనకి మేజర్ టాస్క్ ఎక్కడంటే డైలీ మనము తీగ వచ్చిన తర్వాత ఇవి స్టెమ్స్ ఎలా పెంచుకోవాలనేది ఒకటి ప్లాన్ చేసుకోవాలి. నేను చాలా మిస్టేక్స్ చేశాను. సో, మాకు అంటే ఫస్ట్ టైమ్ కాబట్టి మాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ వైల్ డూయింగ్ ఏందంటే మాకు ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఉంటే నాకు ఇంకా డబుల్ హీల్డింగ్ వచ్చుండేదేమో అనిపించింది. బట్ అయితే ఇది చేసినంత వరకు నేను హ్యాపీ. కాకపోతే ఈ హీల్డింగ్ కరెక్ట్‌గా ఇదైతే 5 మంత్స్‌కి ప్లాంటేషన్ ఏసిన 5 మంత్స్‌కి అయితే మాత్రం వైట్ టచ్ అవుతుంది 100%. అక్కడ అయిన తర్వాత మనము దానికి హీల్డింగ్ ఎలా కొమ్మలు ఎలా పెంచుకోవాలనేది మనము ఒకటి చూసుకోగలిగితే మాత్రము హెవీ హీల్డింగ్ అయితే వస్తుందండి. కొమ్మలు పెంచుకోవడం అంటే ఈ తీగల మీద ఏందంటే ఇప్పుడు మనము ప్లాంట్ ఏసిన తర్వాత నుంచి ఒకటే స్టెమ్‌ని మనము పైకి తీసుకెళ్ళాలి. సో, అలా ఒకే స్టెమ్ వెళ్ళిందంటే గ్రోత్ తొందరగా ఉంటుంది. సో, ఎక్కడైనా గ్రోత్ తగ్గిందంటే అగైన్ మళ్ళీ స్టెమ్ వచ్చి అది మళ్ళీ పెరగడానికి చాలా టైం పడుతుంది. అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 వీక్స్ టైం వేస్ట్ అవుతుంది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏందంటే హెడ్ అనేది కటింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది చూడండి, ఇది ఒక ప్లాంట్. ఇది ఇక్కడికొచ్చిన తర్వాత దీన్ని హెడ్ కట్ చేస్తాం. దీన్ని హెడ్ కట్ చేసిన తర్వాత ఏమవుతుంది అక్కడి నుంచి సబ్ బ్రాంచెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో, అలా చేసుకోగలిగితే ఎగ్జాక్ట్‌గా వైర్‌కి టచ్ అవుతుందన్నప్పుడు ఈ హెడ్‌ని మనం ఇక్కడ కట్ చేయగలిగితే సో, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ రావడానికి తొందరగా వస్తాయి. సో, ఇప్పుడు ఆడ హెడ్ కట్ చేసామంటే 3, 4 సబ్ బ్రాంచెస్ అని వస్తాయి. సో, ఆ సబ్ బ్రాంచ్ నుంచి 3 నుంచి మళ్ళీ ఒక 1 ఫీట్, 2 ఫీట్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 హెడ్స్ కట్ చేసామంటే అక్కడి నుంచి ఒక 2, 3 సో, నంబర్ ఆఫ్ హీల్డింగ్స్ పెరిగే కొద్దీ మనకి మినిమమ్ వేసుకున్నా కూడా ఒక్క స్టెమ్‌కి ఒక ఫ్రూట్ వచ్చినా కూడా మనకి ఒక ప్లాంట్ నుంచి 10 ఫ్రూట్స్ తీయొచ్చు అట్ ఏ టైమ్. సో, అది ఒక్క కటింగ్‌కి 10 ఫ్రూట్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్క కటింగ్‌కి. అలాగే కటింగ్‌కి ఒక్క ట్రీకి 10 మనము చేసుకునే కొమ్మలను బట్టి మనకి ఫ్రూట్ వస్తుంది.
సో, అందుకని ఏంటంటే మేము చేసిందేంటంటే మాకు స్టార్టింగ్ తెలియక కొన్ని ప్లాంట్స్ పైకెళ్ళిపోయిన తర్వాత వైర్ దాటిన తర్వాత తలలు కట్ చేసాం. కొన్ని తల కిందనే కట్ చేసాం. సో, అలా నాకు ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే కరెక్ట్‌గా వైర్‌కి జస్ట్ ఎగ్జాక్ట్ వైర్ హైట్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కట్ చేసుకోగలిగితే మనకి స్టెమ్స్ బాగా పెరుగుతాయి. ఇంకోటేంటంటే ప్లస్ నేను చెప్పాల్సిందనుకునింది, వైరు మీద వచ్చినప్పుడు మనము ఎప్పుడైతే హెడ్ కట్ చేస్తామో అక్కడి నుంచి సబ్ బ్రాంచెస్ వస్తాయి. వచ్చినప్పుడు ఏందంటే సబ్ బ్రాంచ్ వచ్చినప్పుడు వైర్ మీద కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఏందంటే మనకి చెట్టు అనేది ఆగుతది. సో, ఇన్ కేస్ వైర్ పైకెళ్ళిపోయిన తర్వాత మనం తల కట్ చేసామనుకోండి, ఆ ఒక్క ప్లాంట్ నుంచి మీకు 4, 5, 6 సబ్ బ్రాంచెస్ వస్తాయి. అప్పుడేమవుతుందో దాని ఓవరాల్ వెయిట్ అంతా ఒక్క స్టెమ్ మెయిన్ బ్రాంచ్ మీద పడుద్ది. సో, అప్పుడైతే మొక్క ఇరిగిపోవడానికి ఛాన్స్ 100% ఉంది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇక్కడే చేసుకోగలిగితే అక్కడి నుంచి సబ్ బ్రాంచెస్ మీకు 4 వచ్చాయనుకోండి, 4 పక్కల ఆడ కూర్చుంటుంది. అప్పుడు ఓవరాల్ చెట్టు బరువంతా 4 బ్రాంచెస్ మీద పడుద్ది కాబట్టి చెట్టు డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. సో, అదొక్కటి మెయిన్ చూసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ 4 స్టెమ్స్ వచ్చున్నాయి. 4 వచ్చినాయి సెపరేట్‌గా. అంటే ఇక్కడ ఆల్రెడీ కట్ చేశారు. కట్ చేసాం కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు మనకు చూసినట్లయితే ఇక్కడ కట్ చేసాం కాబట్టి ఇక్కడి నుంచి 1, 2, 3 బ్రాంచెస్ వచ్చినాయి. సో, ఇక్కడ మన వైర్ మీద కూర్చుంది కాబట్టి చూడండి దీని మీద కూర్చునింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ అది కాకుండా మనము దీన్ని పైన కట్ చేస్తుంటే ఈ ఒక్క బ్రాంచ్ మీద పడుంటే ఈ ఓవరాల్ వెయిట్ ఒక స్టెమ్ మీద అనేది ఇంపాసిబుల్ అది. సో, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో, ఇరిగిపోవడానికి ఛాన్సెస్ అయితే 99% ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకని మనం కరెక్ట్‌గా మనకి ప్రూనింగ్ ఎప్పుడు చేసుకోవాలి అనేది ఒకటి. ఫస్ట్ ప్రూనింగ్ ఒకటి, వాటర్ మేనేజ్‌మెంట్ ఈ 2 చూసుకోగలిగితే మాత్రం 100% సక్సెస్ వస్తుంది. సో, దెన్ ఇక్కడ తీగ నుంచి వచ్చినాక మళ్ళీ కూడా ఇవి కట్ చేసుకుంటూ ఉండాలా? ఇది ఇంకోటేందంటే మనకి మేము అబ్జర్వ్ చేసింది. సో, సబ్ బ్రాంచెస్ వచ్చినాయి కదా! సబ్ బ్రాంచ్ వచ్చిన తర్వాత లాస్ట్ ఎడ్జ్ మీరు కట్ చేయగలిగితే మీకేం చెప్పాను? హెడ్ కట్ చేసినప్పుడు సబ్ బ్రాంచెస్ వస్తాయని చెప్పాను. అదే విధంగా హెడ్ కట్ చేసినప్పుడే మనకి ఫ్రూట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి ఈ ట్రెండ్. ఎక్కడైతే మనము హెడ్ కట్ చేసామో అక్కడే మనకి ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐదర్ స్టెమ్ అని స్టార్ట్ అవుతుంది లేకపోతే ఫ్రూట్ అని స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడైనా గమనించండి. ఇది గమనించండి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. హెడ్ కట్ చేసాము ఫ్రూట్ స్టార్ట్ అయింది. ప్లస్ స్టెమ్ కూడా స్టార్ట్ అయింది. సో, ఇది ఏందంటే మనకి మినిమము స్టెమ్ వచ్చిన తర్వాత ఒక 1 ఫీట్, 1.5 ఫీట్ వచ్చిన తర్వాత హెడ్ కట్ చేసుకోగలిగితే మనకి అక్కడ ఏమవుతుందంటే నేను అబ్జర్వ్ చేసింది హెడ్ కట్ చేసినప్పుడు గ్రోత్ ఆగుతుంది. గ్రోత్ ఆగిన తర్వాత మీకు సైడ్ నుంచి ఐదర్ ఫ్రూట్ అన్నా స్టార్ట్ అవుతది. లేకపోతే స్టెమ్ అని స్టార్ట్ అవుతది. అదే అబ్జర్వ్ చేశాను నేను. సో, అందుకని ఆల్మోస్ట్ అన్నీ మనము స్టెమ్స్ అన్నీ, హెడ్స్ అన్నీ కట్ చేసినాం. ఇప్పుడు ఈ ఫ్రూట్ ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళా సెకండ్ క్రాప్ కూడా ఇక్కడ నుంచే ఫ్రూట్ వస్తుందా? సో, ఇప్పుడు ఒక స్టెమ్‌కి మనకి జస్ట్ నాకు తెలిసి ఒక 2 ఇంచెస్‌కి ఒక్కొక్క ముల్లు అనేది ఉంటుంది. సో, ఇక్కడ ప్రతి ముల్లు దగ్గర మనకి ఫ్రూట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, వన్స్ ఒక ముల్లు దగ్గర ఫ్రూట్ వచ్చిందంటే ఆ ముల్లు మనం తీసేస్తాం కాబట్టి అక్కడ ఇంక అది క్లోజ్ అయిపోయినట్టే. దాని మీద రాదు. సో, రిమైనింగ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ టోటల్ 1.5 ఎకర్‌లో 9000 స్టెమ్స్ మీరు నాటారు. ఈ 9000 స్టెమ్స్‌కి ఎంత క్రాప్ వస్తుంది మనకి? ఎన్ని టన్నులు క్రాప్ వచ్చేదంటావు? మనమైతే ఫస్ట్ టైమ్ అండి. మనమైతే ఇప్పటిదాకా మనం తీయలేదు. సో, చెప్పడానికి ఏం చెప్తున్నారు అంటే 2000 ప్లాంట్స్‌కి నేను లెక్క ప్రకారం 2000 ప్లాంట్స్‌కి చెప్పడము 1 టన్ అంటారు. కొంతమంది 2 టన్స్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ప్రాక్టికల్‌గా మనం చేయలేదు కాబట్టి. సో, నేను అనుకుంటున్నాను ఒక టన్ అనుకుంటున్నాను. 2000 ప్లాన్‌కి 10 అనుకుంటున్నాను. సో, 9000 ఏసాను. ఒక 8000 వేసుకున్న 4000 రావాలి ఫస్ట్ ఇయర్ యీల్డింగు. 4000 కాకపోయినా నేను అట్‌లీస్ట్ 2.5 అన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మనకి ఎందుకంటే మనం ఇంకొకటి ఫుల్ ఆర్గానిక్. ఈ ఆర్గానిక్ ఏందంటే ఈ రోజుకి ఈ రోజు అనేది ప్లాంట్ గ్రోత్ ఉండదు. మనము రిజల్ట్ అనేది ఇమ్మీడియేట్‌గా దొరకదు. బట్ అయితే ఫ్యూచర్ అయితే మాత్రము బాగుంటదనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినాము. మనం ఎటువంటి కెమికల్ వాడలేదు. సో, కెమికల్ వాడుంటే ఇంకా హెవీ గ్రోత్, డబుల్ గ్రోత్ వచ్చేది. మనకి గ్రోత్ వస్తే సరిపోదు. తర్వాత ఏందంటే అదే ప్రొడక్షన్ కూడా మనం చూసుకోవాలి. లాంగ్ టర్మ్ చూసుకోవాలి. లైఫ్ టైమ్ చూసుకోవాలి. సో, నేనేంటంటే లైఫ్ టైమ్ మీద ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా అవుతదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆర్గానిక్ చేస్తున్నాం. మనం ఎటువంటి గ్రోత్ ప్రమోషన్ చేయడానికి, గ్రోత్ ఇవ్వడానికి అటువంటి ఏమి కెమికల్ వాడట్లేదు. సో, ఫుల్లీ ఆర్గానిక్. జస్ట్ ఆవు యూరిన్, ఆవు పేడ వీటితో చేసినవే ఇస్తున్నాము డ్రిప్‌లో. దానికి అడిషనల్‌గా ఏమి ఇవ్వట్లేదు. ఒట్టి పశువుల పేడ మాత్రమే చెట్లకి ఇస్తున్నాం. అంతకుమించి మనం ఏమి ఇవ్వట్లేదు. సో, ఈ విధంగా టోటల్ ఈ ప్లాంటేషన్స్ స్టెమ్స్ తీసుకురావడానికి కానీ, ప్లాంటేషన్ వేయడానికి కానీ, పోల్స్‌కి కానీ, కంప్లీట్‌గా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అయ్యి ఉంటదన్న మీకు? 1.5 ఎకర్‌కి. ఈ 1.5 ఎకర్‌కి ఓవరాల్ ఇది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీనిలో పొలంలో జస్ట్ బిఫోర్ ఏందంటే ఇది ఎంప్టీ ల్యాండ్. సో, ఎవ్రీథింగ్ ఫెన్సింగ్ అయితే ఏముంది, పోల్స్, ప్లాంట్స్, డ్రిప్పు, వాటరు, సంపు ఏ టు జెడ్ నాకు
ప్లాంటేషన్ చేసేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 15-16 lakhs అయింది. సో, ఇప్పుడు ప్లాంటేషన్ చేసి నాకు 1 year అయింది. సో, 1 yearలో మళ్ళీ అడిషనల్‌గా నాకు ఇంకా ఎక్స్‌వైజెడ్ కూలీలని అది ఏమేమి వేసుకున్నా కూడా ఒక 1 lakh దాకా అయింది ఈ 1 year. సో, ఆల్మోస్ట్ నాకు 17 lakhs ఇప్పటికి అయింది. ఇది వితౌట్ బోర్. సో, ఈ రిటర్న్స్ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలకి ఎక్స్‌పెక్ట్ చేసి దీంట్లోకొచ్చారు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 17-18 లాక్స్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినారు. ఈ 17-18 లాక్స్ రావడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? నేను నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే 3 years అయిన తర్వాత 4th year క్లోజ్ అవుద్దని అనుకుంటున్నాను. నా రిటర్న్స్ 4th year అయిపోయేలోపు ప్లస్‌లోకి వెళ్తానని అనుకుంటున్నాను. ఇంక చూడాలి ఎలా జరుగుద్దనేది. సో, వీళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారము పర్ ప్లాంట్ వైస్ అంటే ఎకరాకి ఇన్ని టన్నులు వస్తాయి అంటున్నారు. బట్ అయితే మనం ఆర్గానిక్ ఫస్ట్ టైమ్ ఇంకా కటింగ్ చేయలేదు. సో, నా క్యాలిక్యులేషన్ చేసుకుంటే 4 years‌కి అయితే నా ఫుల్ రిటర్న్స్ వస్తదని అనుకుంటున్నాను. సో, ఆహ్, దాని తర్వాత వచ్చేయండి ఇప్పుడు ప్లస్ ఈ అవుతుంది. సంవత్సరం ఏ డేట్‌కి అంటే ఏ నెలలో మీరు కంప్లీట్‌గా ఈ కటింగ్ చేసి మనకక్కడ సేల్ పెట్టేదానికి అవకాశం ఉంది? ఇది మేబీ 1 or 2 డేస్‌లో ఇంకా జస్ట్ ఇంక అక్కడక్కడ కొంచెం కొంచెం ఫుల్ రెడ్‌గా అయితే ఫ్రూట్ క్వాలిటీ అనేది, టేస్ట్ అనేది మేము అబ్జర్వ్ చేసాం. 2 డేస్ బ్యాక్ జస్ట్ ఒక 25 కేజీ, 30 కేజీస్ కట్ చేసాం. జస్ట్ క్యాజువల్‌గా చూద్దామని. జస్ట్ ఆఫ్టర్‌నూన్ జస్ట్ 2-3 అవర్స్ పెట్టినాం బయట. అయిపోయినాయి. సో, బట్ అయితే నేను ఫ్రూట్ తిన్నాను. బట్ అయితే ఫ్రూట్ ఫుల్ రెడ్ అయిన తర్వాతనే ఫీస్ట్ దాని ఒరిజినల్ క్వాలిటీ అని ఏమంటారు రుచి అనేది తెలుస్తుంది. అందుకని నేను ఆపాను. ఒక 2, 3 రోజులు అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ కాయ చెట్టు మీద పండిన తర్వాత కట్ చేద్దామని ఆపుకున్నానండి. మేబీ 1 or 2 డేస్‌లో కటింగ్ చేస్తాను మొత్తం. ఎంతొస్తదనేది చూడాలి. ఎలా ఉంటుందండి కాస్టు మనకి ఫ్రూట్ లెక్కనా? లేకుంటే కేజీస్ లెక్కనా? మనము ఫ్రూటు అంటే సెపరేట్ ఫ్రూట్ ఒక్కొక్క పీసెస్ మొన్న అమ్మిందైతే మనము కేజీ 180 పెట్టాము. సో, 180 నుంచి 200 దాకా ఉంది బయట. సో, మనమైతే ఫార్మ్ దగ్గర కాబట్టి 180. సో, ఏదైనా కొంచెం బల్క్‌లో కావాలనుకున్నోళ్ళకి కొద్దిగా తగ్గిస్తున్నాము. అది డిపెండ్స్ మన రిలేషన్ బట్టి ఎళ్తున్నామండి. సో, ప్రెజెంట్ అయితే 180 అయితే అమ్ముతున్నాం కేజీ. సో, ఇది సంవత్సరానికి ఎన్ని సార్లు క్రాప్ వచ్చేదానికి అవకాశం ఉంది? సింగిల్ టైమా? సో, మీకు నేను చెప్పాను గదండీ! ఒక బడ్, ఫ్లవరు కాయ అనేది 15 డేస్ అనేది మనకు సైకిల్ ఉంటుంది. సో, మీరు ఈ కాయని కట్ చేశారంటే, ఇదే స్టెమ్‌కి మీకు ఆల్రెడీ ఫ్లవర్ ఉంటుంది. సో, ఆ ఫ్లవర్ ఏంది ఫ్లవర్ ఉంటుంది, కాయ ఉంటుంది. దానికి 15 డేస్. ఈరోజు హార్వెస్ట్ చేశారనుకోండి, దీనికి ఇదే స్టెమ్‌కి ఇంకో కాయ ఉంటుంది. ఆ కాయ నెక్స్ట్ 15 డేస్‌కి అది హార్వెస్ట్ రెడీ అవుతుంది. సో, 15-20 డేస్‌కి ఒక్కొక్క కటింగ్ మనం చేసుకోవచ్చు. సో, మాక్సిమం 20 డేస్ లోపు కటింగ్ ఒక 20 డేస్ లోపు మనము చేసుకోగలం. ఓకే. సో, ఇలా సింగిల్ టైమ్ అనేది కాకుండా స్టెమ్‌కి వచ్చిన ఫ్రూట్స్‌ని బట్టి మనం ఇయర్ మొత్తం కటింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. అవునండి. మనం చెప్పిన ప్రకారము ప్రతి ముల్లుకి ఒక్కొక్క ఫ్రూట్ రావడం జరుగుతుంది గదా! సో, ఇక్కడ ఈరోజు ఫ్రూట్ వచ్చిందంటే మేబీ ఒక 1 వీక్, 2 వీక్స్ డిపెండ్స్ అండి. దానికి చెట్టుకున్న గ్రోత్‌ని బట్టి మనకి ఇంకొక ఫ్లవర్ స్టార్ట్ అయిందనుకోండి, ఆ ఫ్లవర్ రావడానికి మళ్ళీ 45 డేస్. సో, ఆ విధంగా ఎవ్రీ 20 డేస్‌కి మనకు కటింగ్ జరుగుతూ ఉంటుంది. కొత్త బడ్ ఇక్కడ చూడండి కొత్త బడ్ ఉంది. సో, ఈ బడ్ అనేది నెక్స్ట్ 45 డేస్‌కి మనకు యాక్ట్ అవుతుంది. సో, ఏంది మనకి ఎవ్రీ 20 డేస్‌కి మినిమమ్ 20 డేస్‌కి మనం ఒక హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ వీటిల్లో స్టెమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అంటే మీరెలా కొనుక్కొచ్చారో బయట అదే టైప్‌లో స్టెమ్స్ అమ్ముతూ ఉంటారు. ఆ విధంగా మీరేమన్నా ప్లాన్ చేస్తున్నారా? సో, ప్రెజెంట్ అయితే మనం ఎగ్జాక్ట్‌గా ఈ రోజుకి ఇంకా సంవత్సరానికి ఒక రోజు ఉంది ఇంకా. మనం ప్లాంటేషన్ వేసి. లాస్ట్ ఇయరు 2023 జులై 23 మనం ప్లాంటేషన్ చేసాం. ఈరోజు జులై 22, 2024. సో, ఇంకా 1 డే ఉంది. సో, ఇది ఇంకా 1 ఇయర్ ఏజ్ కూడా కాలేదు. సో, 1 ఇయర్ ఏజ్ కాకుండానే మనకి హీల్డింగ్ వచ్చింది. చాలామంది అడుగుతున్నారు. బట్ అయితే మనకైతే ప్రెజెంట్ అయితే ప్లానింగ్ అయితే ఏం లేదు. సో, నెక్స్ట్ ఇయర్ మినిమమ్ అయితే నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్లాంట్ నుంచి తీసుకోగలిగితే ఒక 1 ఇయర్ లోపు ఫ్రూట్ తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మనకి ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ గూడా హార్వెస్ట్ అయిన తర్వాత మన ప్లాంట్ ఏజ్ మోర్ దెన్ 2.5 ఇయర్ వస్తుంది. సో, అప్పుడైతే మనము నర్సరీ చేసుకోవచ్చండి. సో, సజెషనబుల్ ఏందంటే 2 ఇయర్స్ మినిమమ్ మదర్ ప్లాంట్ ఒక 2 ఇయర్స్ ఉంటే మాత్రం మనకు వర్కౌట్ అవుతుంది. 2025 ఆగస్ట్‌లో ఎవరన్నా ప్లాంట్స్ కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేదానికి డెఫినెట్‌గా అండి. నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రము ఆఫ్టర్ ఏందంటే మనం మళ్ళీ కూడా ఆగస్టు మనకి ఫ్రూట్ అనేది కూడా జూన్ టు నవంబర్ అనేది వస్తుంటుంది. సో, మనము ఏదైనా నర్సరీ చేయాలన్నా కూడా ఏమంటారు నవంబర్ తర్వాతనే చేయగలం. ఎందుకంటే మిడిల్‌లో మనమే కాదు ఎవ్వరు స్టెమ్ అనేది కట్ చేసి ఇవ్వరు. ఎందుకంటే అది ఫ్రూట్ సీజన్. ఆ టైంలో మనం స్టెమ్ కట్ చేసామంటే ఆడ ఫ్రూట్ లాస్ అవుతాం. సో, అందుకని ఫ్రూట్ అయిపోయిన తర్వాత దట్ టూ ప్లస్ ఫ్రూట్ అయిన తర్వాత స్టెమ్‌ని తీసుకోవడం మంచిది. ఎందుకంటే వన్స్ ఫ్రూట్ వచ్చిందంటే ఆ స్టెమ్ మెచ్యూర్డ్ అయి ఉంటుంది.
సో మెచ్యూర్ నుంచి మనము డెవలప్ చేసుకుంటే ఫ్రూట్ దానికి వచ్చే సబ్ బ్రాంచెస్ అనేది తొందరగా హీలింగ్ వస్తుంది. సో లేదు ఫ్రూట్ బ్రాంచ్ స్టెమ్ తీసుకున్నామంటే అది ఇట్ విల్ టేక్ టైం. మేబీ ఇది 1 ఇయర్‌కి వచ్చేది అది 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు చెప్పలేం. సో అందుకని ఏంటంటే ఫ్రూట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మేము చేసేది కూడా ఏంటంటే ఫ్రూట్ వచ్చిన స్టెమ్‌నే కట్ చేస్తాము. దాన్నే నర్సరీ చేస్తాము. దాన్నే ఫార్మర్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్‌గా ఈ ఫామ్‌కి వస్తే సరిపోతుంది. లేకుంటే ఏందంటే మనం యూట్యూబ్‌లో మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేస్తే మీకు ఎక్కువ డిస్టర్బెన్సెస్ ప్లస్ మీరు జాబ్ చేస్తూ ఉన్నారు కదా! సో మీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్‌లో కానీ ఆగస్ట్ తర్వాత ఎవరైనా సరే ఈ ప్లాంట్స్ తీసుకోవాలనుకున్నట్లయితే స్టెమ్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మీ అడ్రెస్‌కి రావాలంటే ఎక్కడ రావాలి ఎగ్జాక్ట్‌గా? ఏమండి మన పొలం ఉండేది పొన్నలూరు గ్రామం అండి. ఇది మండలం గూడా. సో ఇది కందుకూరు దగ్గరలో. కందుకూరు టు కనిగిరి వయా కనిగిరి రూట్‌లో వస్తుంది. కందుకూరు నుంచి ఎగ్జాక్ట్ 10 కిలోమీటర్స్ కనిగిరికి వెళ్ళే రోడ్డు. మనది మెయిన్ బ్రాంచు. మనది మెయిన్ రోడ్డు. మన రోడ్డు పక్కనే ఉంటుంది. సో ఎవరికి ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు మెయిన్ రోడ్డు. సో ఎగ్జాక్ట్ కందుకూరు నుంచి 10 కిలోమీటర్స్ అండి. సో ఎవరైనా రావచ్చు. నెంబర్ కూడా ఇస్తాను ప్రాబ్లమ్ లేదు. ప్లాన్స్ ఇస్తాను. బట్ నేనైతే కూడా ఏమంటారు రీజనబుల్ రేట్. మీరు కంపేర్ టు అదర్ చేసుకోండి, చూసుకోండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఆ రోజుకి నాకు ఏందంటే ఏదో చేయాలని కాదు. ఏదో సాటిస్ఫై సాటిస్ఫై కోసం చేస్తున్నాను. అదేవిధంగా ప్లాన్స్ కూడా తక్కువ రేట్‌కి నేను ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇయర్‌కి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే త్రూ మొబైల్ నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్ అయ్యేదానికి మీరు మొబైల్ నంబర్ డెఫినెట్‌గా అండి. నా నంబర్ వచ్చేసి 7204646151. సో దీనిలో నేను విజిటింగ్ కార్డ్ కూడా మీకు ఇస్తాను. సో పాసిబుల్ అయితే దేర్ ఈస్ 3 ఫోన్ నంబర్స్. సో ఏ నంబర్ కాల్ చేసినా కూడా మీకు 100% మేము రెస్పాండ్ అవుతాము. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మేము షేర్ చేస్తామండి. ఓకే. మనకి ఫ్రూట్స్ జస్ట్ మీరు ఇక్కడ రోడ్ ఫేసింగ్‌లో పెట్టి సేల్ చేయడమే కాకుండా ఎవరికన్నా బల్క్‌గా బాక్సెస్ కావాలంటే కూడా సెండ్ చేస్తారా? డెఫినెట్‌గా అండి. మేము ఇంకా మేము ఇంకా కటింగ్ చేయలేదు కాబట్టి మేబీ ఈ వీక్‌లో ప్లాన్ చేస్తున్నాము. వెళ్ళేసి కొంచెం మంది ఎవరైతే ఫ్రూట్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళని పోయి మీట్ అవుతాము. మా విజిటింగ్ కార్డ్ షేర్ చేస్తాము. రిలేషన్ మెయింటైన్ చేసి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్‌గా మేము ఆల్రెడీ కొంతమంది కలిసాము. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మేబీ వాళ్ళే మాకు లోకల్ మాకిక్కడ అవుతది అనుకుంటున్నాము. దట్ మేము కందుకూరు నియర్ బై ఒంగోలు, కావలి, నెల్లూరు. నాది ప్రాపర్ నెల్లూరు నాది. సో నెల్లూరులో కూడా నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. సో త్రూ వెళ్దామని అనుకుంటున్నానండి. మేమైతే ఈ ఫస్ట్ ఇయర్ కాబట్టి నాకు ఇక్కడ అయిపోతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది అన్నప్పుడు డెఫినెట్‌గా నేను బయట మార్కెట్‌కి కూడా చేస్తానండి. త్రూ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా పంపిస్తారు. యెస్ అండి. సో ఆల్రెడీ నేను ఫేస్‌బుక్‌లో ఆల్రెడీ పోస్ట్ చేసింది జరిగింది. సో ఆహ్, ఓవరాల్ ఇండియా ఎక్కడైనా సరే త్రూ ఆర్‌టీసీ కార్గో. సో మినిమము రిక్వైర్మెంట్ 10 కేజెస్ ఉంటే మాత్రము మంచి ప్రైస్. కంపేర్ టు ఆన్‌లైన్ కన్నా తక్కువగా నేను ట్రాన్స్‌పోర్టేషన్ చేసి పంపిస్తానండి. సో నెక్స్ట్ ఇయర్‌కి మనకి స్టెమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేసరికి మీరు ఈ ఆర్గానిక్ ఫార్మ్ వేలో పండిస్తున్నాయి. ఫ్రూట్స్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఆ టైంలో మనకి స్టెమ్స్ కావాలన్నా లేకుంటే ప్రెజెంట్ గానీ నెక్స్ట్ ఇయర్ గానీ ఫ్రూట్స్ కావాలన్నా మీ దగ్గర నుంచి రెగ్యులర్ అప్డేట్స్ పొందేదానికి ఏమన్నా మీరు సోషల్ మీడియా గానీ లేకుంటే ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా? సో ప్రెజెంట్ ఆల్రెడీ పర్సనల్‌గా యూట్యూబ్‌లో నాకొక నార్మల్ జనరల్‌గా అందరికీ ఉంటుంది కదా! ఒక అకౌంట్ ఉంది. సో అకౌంట్‌లో నేను జస్ట్ రీసెంట్‌గానే పోస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా మనకు ప్రొడక్షన్ తీయలేదు. ఫస్ట్ కటింగ్ జరగలేదు. సో ఫస్ట్ చూసిన తర్వాత మార్కెటింగ్ చేసుకుందాము. సో దీనికైతే నాకు తెలిసినైతే డిమాండ్ అని ఎక్కువ ఉందని చెప్పను. అట్టని డిమాండే లేదని చెప్పను. బట్ అయితే మన ఈ ఇయర్ వచ్చే ఫ్రూట్ మాత్రం ఆగకుండా వెళ్తదనేదే నమ్మకం ఉంది. ఇన్ కేస్ హెవీ యీల్డింగ్ ఇన్ ఫ్యూచర్‌లో ఏదన్నా ఉంటే తప్ప. దానికి మనము అప్పుడు మార్కెటింగ్ అనేది ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే ఎటువంటి మార్కెటింగ్ అయితే చేయలేదు. బట్ అది ఇప్పుడు ఇనిషియల్ స్టార్ట్ చేస్తాను. ఈ ఇయర్ కాకపోతే నాకు నెక్స్ట్ ఇయర్‌కి అన్నా నేను చేసుకోవాలి కాబట్టి, ఒక 1 ఇయర్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాను. బట్ ఇప్పుడొచ్చే ఫ్రూట్ మాత్రము నాకు ఇక్కడే అయిపోతది. ప్లస్ నాకున్న కాంటాక్ట్స్‌లో అయిపోతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇయర్ అంటే అప్‌కమింగ్ అప్డేట్స్ మీ దగ్గర నుంచి ఏం కావాలన్నా మీరు ఆ యూట్యూబ్ ఛానెల్‌లోనే చేసేదానికి అవకాశం ఉంది. ఆ యూట్యూబ్ ఛానెల్ పేరేమన్నా పెట్టున్నారా? యూట్యూబ్ ఛానెల్ పేరొచ్చేసి మహేష్ 230590 అది యూట్యూబ్ ఛానలు. సో లేదంటే మీరు డైరెక్ట్‌గా మహేష్ గుండ్లపల్లి. సో మహేష్ గుండ్లపల్లి అని టైప్ చేస్తే మాత్రము మీకు యూట్యూబ్‌లో ఛానెల్ వస్తుంది. దాంట్లో నేను ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏందంటే మంత్లీ ట్వైస్ సో ఒక నాకు నచ్చి ఒక ఏమంటారు ఈ ఫార్మ్ సంబంధించిన అప్డేట్ అనేది మంత్లీ ట్వైస్ సజెషన్ కావండి, నాకు కావాల్సిన ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నేను దాంట్లో అడగడం గానీ, చెప్పడం గానీ జరగడం. ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. థాంక్స్ అన్న. బాగా సజెషన్స్ ఇచ్చారు. ప్లస్ ఇప్పుడు ఈ ఫార్మ్‌లోకి లైక్ ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ ఎవరన్నా స్టార్ట్ చేయాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? డెఫినిట్‌గా అండి 100% చేసుకోవచ్చు. నేను నాకున్న ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. కొంచెం ఇనిషియల్‌లో వచ్చేసి హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువుంటుంది.
కొంచెము ధైర్యం చేసి చేయగలిగితే మాత్రము డెఫినిట్‌గా అయితే మాత్రము సో 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే దాన్ని ఏమంటారు దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. బట్ అయితే మొత్తము ఇనిషియల్‌లో మాత్రం ఒక 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ మాత్రము కొంచెం కేర్‌ఫుల్‌గా మానిటర్ చేసుకోవాలి. దగ్గర నుండి చూసుకుంటే ఇంకా మంచిది. సో నాకేందంటే నేను జాబ్ చేస్తున్నాను. నాకు మా ఊర్లో మా మావ, మా బామర్ది మీకు చెప్పినట్టుగా మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. సో నేనేంటంటే మంత్లీ అట్లాగా వచ్చిపోతుంటాను. సో వాళ్ళు ఉండడం వల్ల నాకు ప్లస్ అయింది. సో వాళ్ళు చూసుకుంటా ఉంటారు. సో ఆ విధంగా జరుగుతుంది గానీ మనిషి దగ్గరుండి చేసుకోగలిగితే ఇంకా బావుంటదని నా ఫీలింగ్.